పొద్దున్న వీడియోలో చెప్పానండి దేవుడు మహిమ గురించి మీకు చెప్తాను నెక్స్ట్ వీడియోలో అన్నాను కదా. అదే మా చెల్లి వాళ్ళ పాప 3 మంత్స్ అండి. అయితే తను ఏంటంటే తిరుపతి వెళ్ళాము మేము దర్శనానికి వెళ్తాం అనుకునే టైంకి తను అస్సలు ఏడుపు ఆపదు, మూసిన కన్ను తెరవదు. 3 మంత్స్ బేబీ. మాకైతే చాలా భయం వేసిందండి. ఇక నాకు అప్పుడు ఏం చేయాలో తోచట్లేదు. నేను ఇంకా అలా దండం పెట్టుకుంటున్నాను. కానీ మా పెద్దమ్మాయి అంట తను దండం పెట్టుకుందంట, మా చెల్లి కానీ ఏడుపు ఆపి స్వామి పాలవి తాగితే మళ్ళీ నీ కొండకు మేము నడిచి వస్తాము అనేసి. అలా టక్కున నాకు చెప్పింది. ఇలా టక్కున అమ్మాయి ఏడుపు ఆపేసి పాలు అవి తాగిందండి. చూడండి అసలు ఎంత మహిమ స్వామిది. నాకు అందుకే అసలు స్వామిని అస్సలు నేను ఏ కష్టం వచ్చినా ఇట్లా మనసులో తలుచుకుంటే చాలండి, అది ఎటు నుండైనా సరే దారి చూపిస్తారు. అందుకే పిలిస్తే పలికే దైవం అని నేను అంటాను. నాకు ఏ కష్టం వచ్చినా నేను స్వామి నువ్వే ఉన్నావు నీదే భారం అంటానండి, అంతేని. ఈరోజు ఈవినింగ్ అయితే నేను ఇది గోధుమ పిండి దోశలు అయితే వేస్తున్నానండి. చూడండి దీంట్లో ఏంటంటే కాస్త పెరుగు అది వేసాను. పెరుగు, జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం తురుము వేసి చేస్తున్నాను. అంటే లేట్ అయిపోయింది, వాటర్ వచ్చింది, ఇక ఏమి టిఫిన్స్ అవి పప్పులో ఏమి నానబెట్టలేదు. అలా అని ఇట్లా గోధుమ పిండితో అయితే దోశలు వేసాను. టేస్ట్ మట్టుగా సూపర్గా ఉన్నాయండి. ఎప్పుడు నార్మల్గా వేస్తాను, అంటే వేస్తాను గోధుమ పిండి అట్లు, పెరుగు అట్లా ఏమైనా ఈసారి పెరుగు యాడ్ చేశాను కాస్త పుల్లగా బాగుంటుందని. ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏమైనా దేవుడి విషయంలో ఇలాంటి మిరాకిల్స్ ఏమైనా జరిగాయా, జరిగితే నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.